హ్యాండ్ రేస్ చేయండి, వన్ ఫింగర్ చూపించండి, తర్వాత రౌండ్ చేయండి, తర్వాత ముక్కు మీద పెట్టుకోండి అని చెప్పాను. నాకు ఒక దొంగలు ఎదురు మూతి మీద ముక్కు మీద పోతున్నాయి. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా, నేను ముక్కు మీదనే పెట్టుకోమని కదా మీ వేలు తీసుకుపోయి, మీరు ఎందుకు మళ్ళీ బుగ్గ మీద పెట్టుకోరు? మీలో మాట్లాడుకుంటే ఇంకా నేనేం మాట్లాడతాను? ఓహో, మీరు బుగ్గ మీద పెట్టుకోవాలని మేము పెట్టుకున్నాం అండి. ఆరో ఈరోజు చూసారు కదా, అప్ లైన్ ఏం చేస్తే డౌన్ లైన్ కట్టేసేస్తారు. ఇంకా మాత్రం కస్టమర్ మీ డౌన్ లైన్ బిజినెస్ చేస్తలేడా, ప్లాన్ చెప్తలేడా, టీవీ కొట్టలేడా, మీటింగ్కి వస్తలేడా? నువ్వేం చేస్తున్నావు? నువ్వురా, నువ్వు కొను, నువ్వు చెయ్యి, నువ్వు బా. ముందనాలు చక్క, మా తాత అంటుంటే ఇప్పుడు ముందనాలు చక్క పోతే వెనకాల చక్క వస్తుంది. అంటే పత్తి అవి విత్తనాలు నాటుకున్నప్పుడు సో కొంతమంది ఏమంటారు నాగంతో దుంతో పోతుంది, సీదా ఏమంటారు లైన్ కొట్టినట్టే ఉంటుంది. తారు పెట్టి కొట్టిండ్రా నాయన. సో కానీ కొంతమంది ఉంటే 36 తిరిగి 320 ఆగిపోతారు. అది నేనంటే అట్లాంటి వాళ్ళు తిడతారా పోగొట్టారా? గొడవ ఏడు పలుదులు వచ్చాడేనా అంటారు. ఎస్ఆర్లో మన పని కూడా కాదు. సగం మధ్యలో తీసుకుపోయి లీడర్ నుంచి పెట్టినావు అనుకో, ఇంకా నువ్వేం బిజినెస్ చేస్తావు, వాళ్ళతో నేను బిజినెస్ చేపిస్తావు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డౌన్ లైన్ 8 to 11 లో రావాలంటే ఫస్ట్ ఉండాల్సింది ఎవరు? ఎవరు ఉండాలి? గ్రూప్లు వచ్చినాయా మీ దగ్గరికి? 8 to 11 గ్రూప్స్ వచ్చినాయా? ఉన్నారా మీరు? ఎలా కానీ ఇవాళ వరకు కూడా ఒక్క ఫోటో కూడా పెట్టకుండా వచ్చు కొంతమంది. ఇలా ఒక్క ఫోటో కూడా. 8 to 11 మనం హుషారుగా దాంట్లో పని చేస్తే మనల్ని చూసి ఇంకొక 10 మందికి పని చేస్తారు. సో ఆ హుషారుగా మీరు పని చేయకపోతే మీరు కింద డౌన్ లైన్కి ఏం నేర్పిస్తారు? ఎస్ఆర్నో మేము కూడా రోజు అదే పని చేస్తాం. పొద్దుగా లేచినామా, జూమ్ అటెండ్ అయినామా, రెడీ అయినామా, ఇంత ఏదో పెడితే తిన్నామా, భగవంతుడికి నమస్కారం చేసినామా, బయట పడ్డామా, ఇంకేముండదు. మళ్ళా చూద్దాం నైట్. ఇట్లా మీరు కొన్ని రోజులు, ఒక 6 నెలలు, 5 నెలలు, సంవత్సరం మీరు దీన్ని తూచి తప్పకుండా పాటించండి. వద్దన్న సక్సెస్ మీ దగ్గరే వస్తుంది. ఎందుకంటే స్వామి వివేకానంద చెప్పే మాట ఒకటి ఉండదు, ఎవరికి కావాలో ఓడిన వాడి సంజాయిసి వాళ్ళకు కొట్టుకుపోయిన వాడికి లోకం జల సమాధి కడుతుంది, అదే ఒడ్డున చేరిన వాడికి లోకం ఓంగి సలాం కొడుతుంది అన్నాడు సి నారాయణ రెడ్డి. నువ్వు గనక ఇప్పుడు నీ కాళ్ళ మీద నువ్వు నీచోకపోతే, నువ్వు ఫెయిల్యూర్ అయితే, నువ్వు సావకుండా నువ్వు సచ్చినంత లెక్క చేస్తాను జనాలు. ఎస్ఆర్నో కానీ జర మొలక పైకి ఎత్తి పైకి వెళ్ళినావు అనుకో, ఇక వంగి దండాలు పెడతాడు. మావోడైనా బెంగులు కొన్నాడు, మావోడైనా పెద్దలు కొన్నాడు, వాడు 10 లక్షలు సంపాదిస్తున్నాయి, అవి ఇట్టా వాడు అట్టా. తిట్టిన నోర్లు కూడా దండం పెడతాయి నువ్వు పని చేస్తే. నీ పని నువ్వు చేస్తే, నీ పని నువ్వు చేయడానికి రెడీ ఉన్నావా? Are you ready? Yes. Are you ready? Yes. Are you excited? Yes. So I wish you all the best. God bless you. Thank you very much.